స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ముందుకు పోతుంది ఈ సర్కార్. ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి స్వచ్ఛ హైదరాబాద్ను ప్రతిష్టాత్మక తీసుకుంది. ఈ నెల 16 నుంచి భారీగా ఈ కార్యక్రమం చేపడుతుంది. క్లీన్ సిటీతో పాటు గ్రీన్గా ఉంచడం కోసం అన్ని ప్లాన్లు రెడీ చేసింది బల్దియా. మరి ఈ ప్రోగ్రాంలో భాగ్యనగరం రూపురేఖలు మారిపోతాయా? జనాన్ని భాగస్వామ్యం చేసేందుకు, వాళ్ళలో చైతన్యం తెచ్చేందుకు బల్దియా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? ఇలాంటి విషయాలపై మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు బల్దియా బాస్ సోమేష్ కుమార్ గారు. సార్ నమస్తే. స్వచ్ఛ హైదరాబాద్ అంటే కేవలం రోడ్లు మాత్రం స్వచ్ఛ ఉంటాయా? ఏం చేస్తారు? ఆ ప్రోగ్రామ్ ఏంది సార్ ప్లాన్? అంటే స్వచ్ఛ హైదరాబాద్ ఒక చాలా ఇన్నోవేటివ్ కార్యక్రమం. ఇది మొత్తం సిటీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటుంది ఒక క్లీన్ సిటీకి అట్లా ట్రై చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా చేయాలి, అందరు ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ లైన్స్లో ఇది జరుగుతుంది. సో దీనికోసం మొత్తం హైదరాబాద్కి ముందు ఒక మేనేజబుల్ సైజ్లో డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే 400 బిట్స్లో జిహెచ్ఎంసీ అంటే 625 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దానికి 400 బిట్స్లో చేసి సుమారు 1.5 to 2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క సీనియర్ అధికారికి ఒక మెంటర్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆల్ మినిస్టర్స్ అందరూ దాంట్లో ప్యాటర్న్గా ఉన్నారు. తర్వాత ఒక టీం ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఉంది, వాళ్ళందరూ వీళ్ళతో ఉంటారు. తర్వాత మనం రెగ్యులర్ సఫాయి కర్మచారి, అడిషనల్ వెహికల్స్ అంతా పెట్టి సిటీకి ఒకసారి మొత్తం క్లీన్ చేయడం, ఎక్కడ చెత్త డెబ్రిస్ ఎక్కడ ఉండకూడదు. తర్వాత ఒక ప్రణాళిక తయారు చేసి మనం మొత్తం సిటీ ఎప్పుడు అందంగా ఉండాలి, దానికోసం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ కూడా జరుగుతుంది. సరే, ఇప్పుడు స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్కు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అలాంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే కంపారిజన్ ఏమైనా ఉందా, సిమిలారిటీ ఏమైనా ఉన్నాయి? సిమిలారిటీ అంటే రెండు దేశం ఒకటే ఉంది. అక్కడ కూడా క్లీన్లీనెస్ ఉండాలి, ఇక్కడ కూడా క్లీన్లీనెస్ ఉండాలి. అంటే ఈ నా అభిప్రాయంలో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ బిల్డ్స్ అపాన్ ది స్వచ్ఛ భారత్ అభియాన్. అంటే దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని మన సిచ్యువేషన్స్కి పెట్టి ఒక నిరంతర ప్రక్రియగా పెట్టడం జరిగింది. జనరల్గా చాలా చోట ఒక ఈవెంట్గా, ఒక వన్ ఆఫ్ ఈవెంట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక నిరంతర ప్రక్రియ ఉంది, టోటల్ అన్ని చోట జరుగుతుంది. మీరు ఎక్కువ స్వచ్ఛ అభియానం ఎట్లా ఉంటుంది అంటే ఎవరు వస్తారు, ఒక చోట చేస్తారు, ఆ రోజు కొద్దిగా జరుగుతుంది, మళ్ళీ అట్లే ఉండిపోతుంది. బట్ ఇక్కడ టోటల్ ఒక సిస్టమేటిక్ వేలో మొత్తం సిటీకి ఒకేసారి చేయడం అంటే ఇది పెద్దది. ఒకేసారి చేస్తామంటే మీరు అన్నట్టు ఇది కేవలం మీరు చెప్తున్నటువంటి మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్ అందరూ ప్యాటర్న్గా వాళ్ళని పెట్టారు. వాళ్ళంతా ఎన్రోల్ చేస్తారు. లాంగ్ లైఫ్ అంటే ఎన్రోల్ ఉంటుంది, ఒక వారం 10 రోజులు చేస్తారా, తర్వాత కంటిన్యూ ఉంటారా? అంటే దానికి లోకల్గా చేంజ్ ఏజెంట్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి 400 యూనిట్స్ అంటే దానికి స్వచ్ఛ యూనిట్గా మనం భావిస్తాం. ఆ స్వచ్ఛ యూనిట్లో ఒక 15 మంది లోకల్ చేంజ్ ఏజెంట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత మన లోకల్ ఆఫీషియల్స్ ఎప్పుడూ ఉంటారు. ఇట్లా బయట నుండి వచ్చి అంటే ఎవరు రోజు చేయలేరు ఆబ్వియస్లీ. సో అందుకే ఎట్లా పరిస్థితి ఉంది అంటే వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు, మేబీ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డే వస్తారు, ఈ స్పెషల్ డేస్కి వస్తారు. సో ఆ కంటిన్యూటీ ఉంటుంది. సో సపోజ్ మీరు ఈ నెల చూస్తే ఇది ఒక స్వచ్ఛత మీద ఉంటుంది. నెక్స్ట్ మంత్లో జూన్లో వీ మే డూ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. దాని తర్వాత మీరు చూస్తే హరితహారం కింద అంటే ప్లాంటేషన్, జూలైలో ప్లాంటేషన్ మీద ఫోకస్ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడు కొన్ని రైనీ సీజన్ తర్వాత కొన్ని డిజీజెస్ వచ్చినప్పుడు డిజీజ్ మీద ఫోకస్ తీసుకొని రావచ్చు. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ ఉంటుంది. అందరు లోకల్ టీం వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మనం ఎప్పుడెప్పుడు బయట నుండి వెళ్ళి ఇన్స్పైర్ చేయడానికి, ఒక మోటివేట్ చేయడానికి, తర్వాత పీపుల్ ఇన్వాల్వ్మెంట్ పెంచడానికి ఈ వేరే వాళ్ళు బయట వాళ్ళు చేస్తారు. అదే సార్, నా డౌట్ కూడా అది. ఈ కాన్సన్ట్రేషన్ కంటిన్యూ ఉంటుందా, లేకపోతే ఫస్ట్ ఒకరోజు ఆఫీసర్ వచ్చినా, మినిస్టర్ వచ్చినా ఫోటో దిగుతారు, ఆ తర్వాత లోకల్ ఏరియా ఆఫీసర్లు లేకపోతే కార్మికులు కూడా మర్చిపోతారు, అట్లాంటిది ఏమైనా ఉండదు కదా? అట్లా ఉండదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఒక్కసారి తప్పకుండా క్లీన్ చేయడం జరుగుతుంది. రెండోది పీపుల్తో డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ముందుకు అంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ముందు వస్తారు, ఈ సొసైటీ అంటే బస్తీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఇది తప్పకుండా నడుస్తుంది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. రైట్ సార్, అల్వార్ నుంచి మహేందర్ మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి రెడీ ఉన్నారు. మహేందర్ గారు, గుడ్ ఈవినింగ్. సోమేష్ కుమార్ గారితో మాట్లాడండి. హలో మహేందర్ గారు, చెప్పండి. సార్, నా పేరు మహేందర్. అయితే
హలో, చెప్పండి, మీ please. డౌట్ ఏంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వచ్ఛ హైదరాబాద్ ఇక్కడ గురించి? సిటీలో మీరు చెట్లు పెంచాలనుకుంటున్నారు కదా, సో ఇక్కడ వానలు పడేటప్పుడు అన్ని చెట్లని కట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు చెట్లు ఎట్లా పెంచాలనుకుంటున్నారు? చెట్లు కట్ చేస్తారు కాలనీస్ లో, వైర్లు అన్ని అడ్డం వచ్చినప్పుడు. రైట్. అదే ఇది ఒక అర్బన్ ఏరియాలో ఒక సమస్య లాగా ఉంది. ఎందుకంటే చెట్టు హైట్ పెరిగిన తర్వాత ఎప్పుడు ఆ వైర్ ఉంటుంది పైన, దానివల్ల వాళ్ళు అప్పుడు అది కట్ చేయాల్సింది, కట్ చేయాలి, దానికి ఏమి అది లేదు. సో మనం ఏం చేస్తానంటే ఇంతకుముందు అంతా రోడ్ ఆ వైర్ కింద చెట్టు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా చూసుకొని ఏ సైడ్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, దాని మీద ఒక ఫోకస్. రెండోది ఏ వెరైటీ పెడితే బాగుంటుంది. మూడోది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ బయటే వైర్ కూడా ఉండకూడదు, లోపలే వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనకి ఈ సమస్య కూడా రాదు. తర్వాత ఈరోజు చూస్తే చెట్టు పెట్టడం అంటే రోడ్డు మీదే కాదు. ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం గ్రీన్ గ్రేవ్యార్డ్స్ మొదలుపెట్టాను. దాని కింద 960 గ్రేవ్యార్డ్స్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ చాలా పెద్ద యత్నంతో మంచి ఒక గ్రీనరీ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ మీకు తెలుసు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ చాలా స్థలం ఖాళీగా వేస్ట్గా ఉన్నాయి, దానిలో ప్లాంటేషన్. తర్వాత ఈ ఇంటి ముందు ప్లాంటేషన్. సో ఎన్నో రకాల ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. మన అభిప్రాయంలో కనీసం ఒక హైదరాబాద్లో ఒక నెక్స్ట్ 3 yearsలో 3 కోట్ల చెట్టు ప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది. రైట్ సార్. ఇంతకుముందు మహేందర్ అడిగిన దాంట్లో మీరు మా మధ్యలో అన్నారు ఇది ఆ వైర్లను కూడా అండర్ గ్రౌండ్ వేసేటువంటి ప్లాన్ కూడా ఉండాలి. ఆల్రెడీ ప్రాసెస్ చాలా రోజులు స్టార్ట్ అయింది, కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకునైనా వాళ్ళకి ఏమైనా మీరు డైరెక్షన్ ఇస్తారా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వస్తారు. తర్వాత ఇంతకుముందు ఆలోచన లేకుండా ప్లాంటేషన్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పేది అట్లా కాదు. మీరే ఏ సైడ్ వైర్ ఉందా, ఏ సైడ్ లేదు, కొన్ని చోట వైర్ లేదు, అక్కడ ముందు ప్లాంట్ చేయండి. లేకపోతే ఏ చెట్టు ఆ హైట్కి పోదు ఆ చెట్టు ప్లాంట్ చేయండి. ఆ చెట్టు ముందే మీరు మొత్తం ఎప్పుడు చెట్టు దే డోంట్ కట్ ఫుల్లీ, దే ఓన్లీ కట్ ది బ్రాంచెస్. అది ముందే మనమే ట్రిమ్ చేసి మెయింటైన్ చేస్తే ఎవరికి సమస్య రాకుండా ఉంటుంది. సార్ ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎస్. సో నేను అడిగిన ప్రశ్న మీరు చెప్పలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఏం డైరెక్ట్ చేస్తారు? అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సపోజ్ మీరు ఒక ఏరియాకి వెళ్ళారు, ఒక వైర్ లూజ్ ఉన్నాయి, వాళ్ళు బాధపడతారు. లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కింద మీరు చూస్తే చెత్త చాలా ఎక్కువ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఒక బాక్స్ ఉంటుంది పాత ఊరికే పెట్టి ఉంటుంది. అట్లాంటి తీయడం వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ వారిగా చూస్తే ఒక జిహెచ్ఎంసీ నుండి నోడల్ అధికారి ఉన్నారు. అదేవిధంగా అక్కడ చూస్తే బిల్ కలెక్టర్, అంటే ఆయనకి మొత్తం ఏరియాకి లోకల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంటి తెలుసు, ఆయన ఉంటారు. మూడోది అక్కడ వాటర్ వర్క్స్ ఆఫీషియల్ ఉంటారు, మెట్రో వాటర్ వర్క్స్, సూవేజ్, డ్రైనేజ్, ఏది ప్రాబ్లం ఉంటే వాళ్ళు అక్కడ ట్రై చేస్తారు సాల్వ్ చేయడానికి. అదేవిధంగా ఆ లోకల్ ఆ ఏరియా ఏ పోలీస్ స్టేషన్లు వస్తుంది అక్కడ నుండి పోలీస్ ఆఫీషియల్ కనీసం ఒక సిఐ లేకపోతే ఎస్ఐ ఉంటారు. తర్వాత ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ మీరు చెప్పారు. అదేవిధంగా రెవెన్యూ అధికారి కూడా ఉంటారు. కనీసం ఒక 7 డిపార్ట్మెంట్ ఆఫీషియల్ దీంట్లో ఉంటారు. అది కాకుండా అక్కడ ఉన్న శానిటరీ ఫీల్డ్ మన శానిటరీ సూపర్వైజర్ ఉంటారు. తర్వాత ఆ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఆ వర్కర్స్ అందరు కూడా ఒక 40 నుండి 80 వరకు ఈ ఏరియాకి క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక పెద్ద ఫోర్స్ లాగా ఉంది. తర్వాత లోకల్గా కనీసం ఒక 15 మెంబర్స్ మన లోకల్ చేంజ్ ఏజెంట్గా వాళ్ళు ఉంటారు. అండ్ ఫైనల్గా ఎంతమంది కార్యకర్త, స్వచ్ఛ కార్యకర్తగా ఎంతమంది ఎంపిక అవుతారు. రైట్ సార్. మోహన్ రెడ్డి ఉప్పల్ నుంచి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి రెడీ ఉన్నారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి, స్వచ్ఛ హైదరాబాద్ గురించి సోమేష్ కుమార్ గారితో మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఏం సూచన చేయాలనుకుంటున్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మోహన్ రెడ్డి గారు. సార్ మీరు లాస్ట్ టైం రాజిరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు ఉప్పల్ ఏరియా విజిట్ చేయడం జరిగింది సార్. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళి మన చిల్కనగర్కి వెళ్ళే రూట్ అప్పుడు అదంతా మీరు పాదయాత్ర ద్వారా అప్పుడు మనం చూడడం జరిగింది సార్. ఎస్ చెప్పండి సార్. ఆ ఏరియాని వచ్చేసి భరత్ నగర్ కాలనీ, ఓల్డ్ సిటీ, పాత ఉప్పల్ అంటారు సార్. ఆ ఏరియాలో రోడ్స్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ చాలా చాలా అధ్వానంగా ఉంది సార్. దయచేసి మీరు ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి. ఓకే. అదే విధంగా సార్ ఈ సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్ నుంచి వెళ్ళి లోపలికి అంటే ఈ కళ్యాణ్పురి అనే ఏరియాలో ఒక 25 కాలనీస్ కలిసి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. 25 కాలనీస్ స్వచ్ఛందంగా.
సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలను డిప్యూటీ కమిషనర్ మేడం దగ్గరికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గర తీసుకెళ్లి డ్రైనేజ్ విషయంలో కానీ, ఈ చెత్త డంపింగ్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. బట్ వర్క్స్ విషయంలో పురోగతి వచ్చేసరికి డ్రైనేజ్ అన్ని ఇప్పటికి ఓపెన్ డ్రైనేజ్లే ఉన్నాయి సార్ ఇక్కడ. ప్లీజ్. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ పాయింట్ అర్థమైంది. రెండు సమస్యలు సార్, ఇప్పుడు డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు, రెండోది చెత్త డంపింగ్కి సంబంధించి ఏం చేయబోతున్నారు? అంటే డ్రైనేజ్కి ఒకే రోజులో మొత్తం క్లియర్ చేయాలంటే అంత సాధ్యం కాదు. బట్ మనం ఎట్లా చేస్తామంటే దానికి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, కొన్ని జిహెచ్ఎంసీ తరఫున, కొన్ని మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక ప్రణాళిక లాగా తయారు చేసి చేయడం జరుగుతుంది. రోడ్డులో ఎక్కడ మన దగ్గర ఇప్పుడు రోడ్ డాక్టర్స్ అన్ని మెషిన్స్ కూడా వచ్చింది, ఎక్కడ మన దృష్టికి సమస్య వస్తే తప్పకుండా దానికి మన వాళ్ళు క్లీన్ చేయడానికి చాలా పెద్ద అవకాశం ఉంటుంది, మనం చేయగలుగుతాం. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్తని తరలించడంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంత తరలించినా కూడా ఒక 30-40% కంటే ఎక్కువ పోవట్లేదు. ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తారు. దానికోసం ఏమైనా ఇంకా ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, కొత్త కొంటున్నారా? అంటే ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో లెక్క ఉన్నాయి. అంటే ఏ సిటీలో యావరేజ్గా పర్ పర్సన్ ఎన్ని గ్రామ్ చెత్త రోజు జనరేట్ అవుతుంది అని మనకి తెలుసు. సో ఆ లెక్క ప్రకారం సుమారు 90%, 95% వరకు రోజు పోతుంది. కొంతమంది అక్కడక్కడ లోకల్ ఎట్లా పెట్టేస్తారు, కొంతమంది చెత్తకి ఎంత సమస్య లేదు, అంటే రోజు క్లియర్ ఒకసారి అవుతుంది. బట్ ఆ పెట్టే పద్ధతి బాగలేదు. మీరు ఎక్కడ ఇది డస్ట్బిన్ ఉంది, మొత్తం వాళ్ళని దూరం నుండి వచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. సో వాట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈజ్ చేంజ్ ఆఫ్ బిహేవియర్. ఆ బిహేవియర్లో మార్పు రావాలి. కొద్దిగా దూరం ఎట్లా వెళ్తే డైరెక్ట్గా అక్కడ పెట్టడానికి అవకాశం, వాళ్ళు దూరం నుండి అక్కడే ఆటో నుండి దేని నుండి ఎట్లా పెట్టి వెళ్ళిపోతారు, ఆటో మోటార్ సైకిల్ నుండి వేసుకొని వెళ్ళిపోతారు. ఆ థింకింగ్లో మార్పు రావాలి. రెండోది, మన చాలా ఎక్కువ నంబర్స్ ఆఫ్ వెహికల్ పెడుతున్నాం. అంటే జనరల్గా మన దగ్గర ఒక 400 ఎట్లా వెహికల్స్ రోజు నడుస్తుంది ఆ చెత్త తీయడానికి. ఈసారి ఇంకా ఒక 500 వెహికల్స్ పెడుతున్నాం. అవసరం ఉంటే ఇంకా వెహికల్ పెడతాం. సో అవర్ గోల్ ఈజ్ వెరీ క్లియర్. దెర్ షుడ్ నాట్ బి ఎన్ని ఎక్కడ చెత్త ఉండకూడదు, చెదారం ఉండకూడదు. ఒక రకాలు చెప్పాలంటే ఇది సమరం. దిస్ ఈజ్ లైక్ ఎ ఫైట్ అగైన్స్ట్ గార్బేజ్ అండ్ డెబ్రిస్. మీరు జనం ఇన్వాల్వ్ కావాలి అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే సగటు మనిషి ఇప్పుడు ఎట్లా ఉందంటే తన ఇంటి ముందు చెత్త కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీయాలనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ ఎట్లాంటి అవగాహన కల్పిస్తారు, వాళ్ళు ఎట్లా మూవ్ చేస్తారు? అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా సోషలీ అవేర్గా ఉన్నారు, చాలా బాగా చేస్తారు. కొంతమంది ఉన్నారు వాళ్ళ ఇంటికి చాలా క్లీన్గా పెడతారు, బయటే వచ్చి పెట్టేస్తారు. అంటే పీపుల్లో ఒక అవగాహన దట్ ఈ సిటీ మంది, నా రూమ్ చాలా క్లీన్గా ఉంటే బట్ నా గలీ క్లీన్గా లేదు, నా మొహల్లా క్లీన్గా లేదు, నా సిటీ క్లీన్గా లేదు అంటే ఇది ఉపయోగం లేకుండా అవుతుంది. అందుకే ఇది చాలా అందరిలో ఈ మెసేజ్ వెళ్ళాలి. బట్ ఇంకా ఒకటి ఏం మెసేజ్ వెళ్ళాలంటే, మీరు మొత్తం సిటీ బహుశా క్లీన్ చేయలేరు, బట్ మీ వరకు మీరు చేస్తే సిటీ చాలా వరకు క్లీన్ అవుతుంది. అంటే ఏమేమి చేయవచ్చు? ఒకటి, ఎక్కడ ఇష్టం ఉంటే చెత్త పెట్టకూడదు. వేరే వాళ్ళకి పెడితే వాళ్ళకి కూడా మీరు చెప్పాలి, ఇది ఎందుకు పెడతారు, అక్కడ పెట్టచ్చు కదా. ఆర్ తీసుకొని ఆయనకి ముందే వెళ్ళి చెత్త దానిలో పెడితే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అరే ఇట్లా చేయకూడదు. అదేవిధంగా రెండు ఏముంది అంటే, మీ ఇంట్లో ఏది చెత్త వచ్చినప్పుడు రెండు భాగం చేయండి. ఒకటి వెట్గా, ఒకటి డ్రైగా. వెట్లో ఏమేమి ఇట్లా ఇంటిలో కూరగాయలు ఏది వెజిటేబుల్ కట్ చేశారో అన్నీ ఉండాలి, అది కంపోస్టింగ్కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ డ్రై అంటే ఇట్లా ఈ ప్లాస్టిక్స్ ఇట్లా పెడితే దానివల్ల మన పని చాలా సగం అయిపోతుంది. అది రెండు చేయండి. సో ఈ రెండు పని చేయగలిగితే మీరు ఎక్కడ బయట లీటర్ పెట్టకూడదు, మీరు అక్కడ డంప్లో పెట్టండి. తర్వాత మీ ఇంట్లో డిసెగ్రిగేట్ చేయండి. మూడోది, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా అవగాహన తీసుకొని రండి. ఈ 3 పని మనం చేయగలిగితే సిటీ క్లీన్ అయిపోతుంది. రైట్ సార్, హైదరాబాద్ నుంచి అనిల్ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు మాట్లాడండి. మాట్లాడండి, కమిషనర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇది కర్మన్ఘాట్ విలేజ్ నుంచి అండి. నేను సరూర్ నగర్ మండల్ కర్మన్ఘాట్ విలేజ్. కర్మన్ఘాట్, ఓకే, చెప్పండి. అందులో హనుమాన్ నగర్ కాలనీ అని చెప్పేసి ఒక 90 acres లో ఉంది సార్. దాంట్లో అనేది వ్యవస్థ లేదు సార్. అది 1982లో ఎస్టాబ్లిష్ అయింది అది వెంచర్. ఓకే, అప్పటి నుంచి 1982లో ఎస్టాబ్లిష్ అయింది. తీగల కృష్ణారెడ్డి కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది. అందులో ఉన్నదంతా
ఇంతవరకు ఒక 10 lakhs రూపీస్ బడ్జెట్ లో లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయింది డ్రైనేజ్ వ్యవస్థ. అందులోకి ఒక ఏదో సమ్ మీటర్స్ ఏదో వచ్చింది, అది సుధీర్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. దాని తర్వాత ఇంతవరకు ఎవరు పట్టించుకోలేకపోయారు, ఏది చేయలేకపోతున్నారు. ప్రతి ఇప్పుడు ప్రజెంట్ ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చాము, ఎంపీ గారికి ఇచ్చాము, లెటర్ ఇచ్చాము, ఏది ఇంతవరకు డెవలప్మెంట్స్ అనేది ఏది లేదనమాట. రైట్, మీకు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, కావాలి అంటారు. రైట్, అవును సార్. ఓకే సార్. కమిషనర్ గారు, అంటే ఇట్లా సమస్య ఉన్నాయి. ఒక ప్రయారిటీ ప్రకారం జరుగుతుంది. ఇంతకుముందు మన దగ్గర అంతా రిసోర్సెస్ ఉండేది కాదు, ఇప్పుడు డబ్బు కూడా మనకి ఎక్కువ వచ్చింది. తప్పకుండా ఇట్లాంటి ఎక్కడెక్కడ ఉంటే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఒకేసారి అన్నీ అవ్వదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ డెఫినెట్లీ మనం తప్పకుండా డ్రైనేజ్ దాని మీద ఫోకస్ ఉంది. డ్రైనేజ్ లేకుండా శానిటేషన్ ఉండదు, కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది. చాలా వరకు శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. సోమేష్ కుమార్ గారితో లైవ్ నడుస్తుంది. అందులో చాలామంది డ్రైనేజ్ గురించి అడిగారు, అదే ఇంతకుముందు అడిగాను. అది వ్యవస్థ మార్చాలి. ఇప్పుడు హైదరాబాద్లో 4 చినుకులు పడ్డాయి అంటే వెంటనే రోడ్లని జామ్ అయితే రోడ్ల మీద మొత్తం నీళ్ళు వస్తాయంటే అది వ్యవస్థ మార్చాలి. లోకల్ జనం కొంతవరకు చేసినా పూర్తి బాధ్యత వ్యవస్థ ఉంటుంది. మరి దానికోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏదైనా ఉంటుందా లేకపోతే అందులో లేదా? అంటే ఇది సమస్య చాలా కాలం నుండి ఉంది. పాపులేషన్ పెరిగింది, డెన్సిటీ ఆఫ్ హౌసెస్ పెరిగింది. అప్పుడు ఏమవుతుంది అంటే అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ కూడా పెరిగింది. ఇంతకుముందు మీరు ఒక క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ వలన చాలా హెవీగా డౌన్పోర్ ఒక్కొక్క ఏరియాలో వస్తుంది. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న సిస్టమ్స్కి ఇది సరిపోవడం లేదు. అందుకే మనం కొన్ని జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా ఇది కంట్రోల్ చేయగలుగుతాం. ఒకటి, చాలా వరకు నాలాలు, ఈవెన్ కిర్లోస్కర్ రిపోర్ట్ తర్వాత అప్పుడు 2000లో వచ్చిన ఫ్లడ్ తర్వాత కిర్లోస్కర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పారు ఎంత విడ్త్ ఉండాలి ఒక నాలాకి. ఎంత అందరూ మర్చిపోయారు. ఆ నాలా మీద ఇల్లు కట్టేశారు, స్లమ్స్ వచ్చేసింది. దీనివల్ల వాటర్ ఫ్లో చేయడానికి అవకాశం ఉండడం లేదు. మన లక్కీగా ఏముంది అంటే మ్యూసీ రివర్ ఉంది, అది చాలా లో లయింగ్లో ఉంది. సో ఎక్కువ మనకి ప్రాబ్లం రాకూడదు. ఈరోజు కూడా మనం గట్టిగా దాని మీద ప్రయత్నం చేస్తే చాలా వరకు క్లియర్ అవుతుంది. అందుకే మనం ఒక ఉన్న నాలా మేజర్ నాలాస్కి సరిగా చేయాలి. అది చేయగలిగితే చాలా వరకు ఈ వాటర్ లాగింగ్ సమస్య ఉండదు. రెండోది, ఫాల్టీ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోడ్, ల్యాక్ ఆఫ్ డ్రైనేజ్. మూడోది, సూవేజ్ అండ్ డ్రైనేజ్ కల్పించారు, చాలా చోట కల్పించి అదే మిక్స్ అయిపోయింది. దానివల్ల కూడా ప్రెషర్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పీపుల్లో కూడా ఒక చేంజ్ రావాలి. మీరు చూస్తే ఒక ఇల్లు ఉంది, పక్కనే డ్రైన్ ఉంది, డ్రైన్లో అన్ని చెత్త వేస్తారు. రోడ్డు కూడా క్లీనింగ్ చేసే వాళ్ళు దాంట్లో చెత్త పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాటర్ ఎట్లా పోతుంది? అన్ని ప్లాస్టిక్ ప్యాకెట్ ఎక్కడ, కొబ్బరి బండ దాంట్లో, అట్లా ఉన్నప్పుడు సమస్య వస్తుంది. బట్ నా ఉద్దేశంలో ఇట్లాంటి కార్యక్రమం వలన ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం అంటే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ వలన ఒక జాగరూకత వస్తుంది. అవేర్నెస్ వచ్చినప్పుడు అందరిలో ఒక చేంజ్ కూడా వస్తుంది. మన వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్త అవుతారు. పీపుల్ కూడా మన స్టాఫ్ నుండి, బల్దియా స్టాఫ్ నుండి మీరు ఇంకా బాగా చేయండి, అట్లా ఒక అవగాహన తీసుకొని వస్తారు. కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది అండ్ వీ కెన్ చేంజ్ ఆల్సో. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేశాను, ఆల్రెడీ కొన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివలన కూడా ఆ డ్రైనేజ్ సమస్య తగ్గుతుంది. చాలా వరకు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ తీసుకొని అక్కడ సరిగా చేయడానికి ప్రయత్నం చేశాను. సో ఐఎమ్ హోప్ఫుల్ దట్ దిస్ ఇయర్ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ లిటిల్ బెటర్. ఆల్రెడీ గుర్తించారు, నీళ్ళు ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎక్కడ జామ్ అవుతుందని మీరు గుర్తించారు. ఎస్, రైట్. అనురాధ అని ఒక కాలర్ లైన్లో ఉన్నారు. అనురాధ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు కమిషనర్ గారితో ఏం మాట్లాడుకుంటున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను అనురాధ, హైదరాబాద్ హబ్సిగూడ నుండి సార్. చెప్పండి. అనురాధ గారు, మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. బాగుంటుంది సార్. మున్సిపల్ అథారిటీస్ షుడ్ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ హౌస్ ఓనర్ టు హ్యావ్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఇన్ దేర్ హౌసెస్. And the owners who have rain harvesting pits and they grow trees in their houses should be given appreciation by giving some percentage of discount in their municipal taxes. Okay. So this gives a sort of motivation to other owners. Okay. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయి హైట్ చిన్నగా అవ్వడం మూలాన ఎవ్రీ టైమ్ మున్సిపల్ అథారిటీస్ దే ఆర్ కటింగ్ ద ట్రీస్, డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇన్స్టెడ్ ఇఫ్ ద హైట్ ఇస్ ఇంక్రీస్డ్ electrical poles, I think that would help us grow trees. Okay. Okay, అనురాధ గారు. అంటే అనురాధ గారు చాలా ఇంపార్టెంట్ ఒక 2-3 విషయం మీద టచ్ చేశారు. ఒకటి వాటర్ హార్వెస్టింగ్, ఆల్రెడీ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ పీపుల్
దే ఆర్ ట్రయింగ్ టు డూ. మన దృష్టిలో ఇప్పటివరకు ఏం వచ్చింది అంటే ఉన్న ప్రయత్నం సరిపోవడం లేదు. సో ఇంకా కొత్త పద్ధతి కూడా చాలామంది ఆలోచన చేస్తారు. అంటే పెద్ద రూఫ్ టాప్ నుండి వచ్చిన నీట్ వాటర్కి ఒక ట్యాంక్లో ముందు పెడితే ఇమీడియట్గా రోడ్డు మీద పోకుండా అక్కడ ఆపోతుంది. ఆ వాటర్ మీరు గార్డెనింగ్ కోసం, కార్ వాష్ కోసం వాడొచ్చు, అట్లా ఆలోచన ఉంది. దాని మీద కూడా చాలామంది దే ఆర్ సజెస్టింగ్. అదేవిధంగా సెకండ్ పాయింట్ దట్ ఎవరు రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసినప్పుడు అదేవిధంగా చెట్టు పెంచిన వాళ్ళకి కొద్దిగా ఇన్సెంటివ్ ఇవ్వండి. అవసరం ఉంటే దానికి ఇట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్, విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ అండ్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ విల్ ట్రై టు టేక్ ఇట్ అప్. తర్వాత హైట్ చెట్టుకి అంటే ఎలక్ట్రికల్ వైర్ అండ్ చెట్టు మీద ఈ కాంపిటీషన్ వలన చాలాసారి చెట్టు కట్ చేయడం లేదు నాకు తెలిసిన వరకు. అంటే బ్రాంచెస్ కట్ చేస్తారు, బట్ స్టిల్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మెనీ పీపుల్. దాని మీద కూడా ఆమె సజెషన్ ఏమి ఇచ్చింది అంటే పోల్ హైట్ పెంచాలి, బట్ అది దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ మనం కింద పెడితే ఇంకా బాగుంటుంది ఆ ఆలోచనతో జిహెచ్ఎంసీ పోతుంది. కానీ ఒకటి అంటే అండర్ గ్రౌండ్ చేయాలి, మీరు కింద అంటే అండర్ గ్రౌండ్ చేయాలని ఒకటి, అదొకటి మంచిది. ఇంతకుముందు కూడా అదే చెప్పారు. ఇంకుడు గుంతల గురించి అనురాధ గారు చెప్పింది. హైదరాబాద్లో ఇప్పుడు నీరు ఒక్క చుక్క నీళ్ళు పడిందంటే అది ఎటో పోవడం తప్ప ఇంకే పరిస్థితి లేదు సార్. మొత్తం సీసీ రోడ్స్ ఉంటాయి, లేకపోతే తార్ రోడ్స్ ఉంటాయి, లేకపోతే బిల్డింగ్లో వాళ్ళ బిల్డింగ్ మొత్తం కూడా సీసీ ఉంటుంది, కాంక్రీట్ ఉంటుంది. సో దానికి రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కంపల్సరీగా అది మీరు అంటే ఇంకా అంటే చాలా మంది అర్థం ఎట్లా ఐడియా ఎట్లా ఉంది అంటే కింద ఒక చాలా హార్డ్ సర్ఫేస్ ఉంది, ఒక రాక్ స్ట్రేటా ఉంది, కాబట్టి కింద పోవడానికి చాలా చోట అవకాశం ఉండదు. అందుకే పీపుల్ ఆర్ గివింగ్ డిఫరెంట్ సజెషన్స్. వీఆర్ ఓపెన్ టు ఇట్. ఇంతకుముందు ట్రై కూడా చేశారు, పెద్ద సక్సెస్ అవ్వలేదు, బట్ స్టిల్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్. అంటే సక్సెస్ కాకపోవడానికి వాళ్ళ చిత్తశుద్ధి లేకపోవడమా, రకరకాల కారణం ఉన్నాయి. అంటే చాలా చోట వాటర్ కింద పోదు, జస్ట్ ఇట్ ఈస్ లైయింగ్ లైక్ దట్, ఇట్ డస్ నాట్ సింక్ ఇన్. కొన్ని చోట సరిగా చేయలేదు, మెయింటెనెన్స్ లేకుండా ఊరికే మళ్ళీ పాడైపోతుంది, వాటర్ అక్కడ ఉండదు. సో అన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి. వీఆర్ ఎగ్జామినింగ్ వాట్ ఈజ్ ఎ సూటబుల్ ఫర్ డిఫరెంట్ ఏరియా. ఒకే పద్ధతిలో మొత్తం హైదరాబాద్ చేయడానికి లేదు. అంటే కొన్ని చోట ట్యాంక్ ద్వారా ఉంటుంది, కొన్ని చోట ఇట్లా వాడచ్చు, కొన్ని చోట ఓల్డ్ ఎక్కడ బోర్వెల్ పాడైంది దాంతో లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ టు ట్రై వేరియస్ మెథడ్స్. బట్ అందరికీ ఒకటే తెలుసు దట్ గ్రౌండ్ వాటర్ పెంచాలి, అందరికీ ఉంది, గవర్నమెంట్ కూడా ఉంది. ఎస్ రైట్. ఉప్పుగూడు నుంచి అశోక్ మనతో లైన్లో ఉన్నారు. అశోక్ మాట్లాడండి కమిషనర్ గారితో, మాట్లాడండి. చెప్పండి అశోక్ గారు. నమస్కారం అశోక్ గారు, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇది అరుంధతి కాలనీ బ్రిడ్జ్ మొత్తం ఓపెన్ నాలా సార్. అది దానిపైన పని నడవడం లేదు. ఎన్ని రోజులు అయింది సార్, అసలు కనీసం 10,000 మంది సఫర్ అవుతున్నారు సార్. దాంట్లో ఓపెన్ నాలా మొత్తం డ్రైనేజ్ సార్, ఓపెన్ డ్రైనేజ్ కంప్లీట్. ఎక్కడది, ఎక్కడ, ఏ ఏరియా అది? ఉప్పుగూడ సార్, ఉప్పుగూడ. రైట్, ఓకే ఓకే ఓకే. అంటే జనరల్గా నాలాకి క్లోజ్ చేస్తే చాలా ఇంకా సమస్య పెరుగుతుంది. సో అంటే చిన్న బిట్ ఉన్నప్పుడు మనం చేయవచ్చు, బట్ సపోజ్ మీరు పెద్ద నాలా క్లోజ్ చేస్తే రేపు అక్కడ క్లీనింగ్ జరగదు, అక్కడ ఏమి జామ్ అయింది అంటే మొత్తం సిటీకి ఇబ్బంది వస్తుంది. సో అట్లా సమస్య ఉన్నాయి. బట్ వాట్ వీ కెన్ ట్రై అండ్ డూ ఈజ్ నాలా పక్కన గ్రీనరీ పెట్టడం, జాలి పెట్టడం, అట్లాంటివి చేస్తే రెండు వాళ్ళకి ఇబ్బంది కూడా తక్కువ అవుతుంది. తర్వాత మన క్లీనింగ్కి ఏది ఫ్లోకి ఏది అబ్స్ట్రక్షన్ కూడా ఉండదు. సో వీఆర్ ఎగ్జామినింగ్ అట్ డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ థింగ్స్. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇట్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ఇది మనం. బట్ ఎక్కడ పరిస్థితి లోకల్ సిచ్యువేషన్ బేస్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ కొన్ని చోట్ల అంటే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి నాలాల దగ్గర జాలీలు పెట్టింది జిహెచ్ఎంసీ, కానీ రిమోట్గా లోపలగా ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఏరియాలో పెట్టలేదు. అంటే జాలీ పెట్టడానికి పెద్ద సమస్య లేదు, అది మనం ప్రయారిటీ బేసిస్ మీద చేయవచ్చు. అంటే ఇప్పుడు స్వచ్ఛత హైదరాబాద్ దాంట్లో స్పెషల్ బడ్జెట్ చేస్తారు అందులో. స్పెషల్ బడ్జెట్ అంటే ఇప్పుడు మన ఆఫీసర్స్ ఎవరు వెళ్తారు వాళ్ళకి ఒక్కొక్క యూనిట్ అంటే 400 యూనిట్ ఇంటూ 50 lakhs ఇవ్వడం జరిగింది. అక్కడ ఏది చిన్న ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. సార్ హైదరాబాద్లో పెద్ద సమస్య అంటే మూసీ కబ్జా, అది సీఎం గారు పదే కూడా చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మీ ఆఫీసర్లంతా ఆల్రెడీ కాలనీ లోపల దాకా కూడా పోతారు, ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు ఈ కబ్జాలపై ఏమైనా దృష్టి పెడతారా? అంటే ఒకేసారి అన్ని మీద దృష్టి పెడితే ఏది సక్సెస్ అవ్వదు. మన ఉద్దేశం ఎట్లా ఉంది అంటే ఒక ముందు లెట్ us ఫోకస్ ఆన్ ది శానిటేషన్, ఓ స్వచ్ఛత మీద, దాని మీద మనం ముందు ఫోకస్ చేస్తే
రిమైనింగ్ ఇప్పుడు ఈ టీం రెడీ అయిపోతుంది. రేపు మనం ఏ టాపిక్ తీసుకుంటే సపోజ్ మలేరియా ఉంది, డెంగ్యూ ఉంది, ఇట్లాంటి ఒక భయం ఉన్నప్పుడు మన అప్రిహెన్షన్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ టీం పంపి అందరికీ ఇంటికి చెప్పగలుగుతాం. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ విచ్ ఈజ్ వీఆర్ క్రియేటింగ్. ఈరోజు 7 మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక్క చోట వచ్చి ఎంత పెద్ద యత్నంతో ఈ ఎక్సర్సైజ్ చేస్తారంటే ఎక్కడ ఇట్లాంటివి జరగలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఈజ్ గెటింగ్ విజిటెడ్ బై అవర్ పీపుల్. ఒక అవగాహన మెసేజ్ పోతుంది, ఒక స్టిక్కర్ పోతుంది అంటే దిస్ ఈజ్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్. సో అందుకే మనం అన్నీ ఒకసారి మొదలు పెడితే ఏది కనపడదు. ఇప్పుడు ఏముంది, ఒక్కటి మనం ట్రై చేయాలి 100 అండ్ ఇది చేయవచ్చు కూడా. ఎక్కడా చెత్త ఉండకూడదు, ఎక్కడా డెబ్రిస్ ఉండకూడదు. దీని మీద ఈసారి ఫోకస్ చేద్దాం. రిమైనింగ్ నెక్స్ట్ మనం చేస్తాం. రైట్ సార్, చెత్త క్లీనింగ్ సంబంధించి మీరు ఇప్పుడు ఆల్రెడీ 90% పోతుంది, మిగతాది కూడా ఇప్పుడు చేస్తామంటాం. మేమేమంటున్నాం ఇప్పుడు 40% పోతుంది, మిగతా 60% కూడా ఇప్పుడు తీసేస్తా అంటున్నారు. కానీ ఈ పోయినటువంటి చెత్త మళ్ళీ ఒక దగ్గర వేసి ఆ ఏరియాని పొల్యూట్ చేయడం సేమ్ ఇప్పటిలాగానే ఉంటుందా, లేదా రీసైకిల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కంపోస్ట్ సంబంధించి కావచ్చు అని ప్లాన్ చేస్తారా? ఆల్రెడీ పవర్తో కూడా తయారు చేస్తామన్న దాని మీద గవర్నమెంట్ ఆల్రెడీ గతంలో ప్లాన్ చేసింది. ఎస్, ఇప్పుడు మన ఇక్కడ నుండి చెత్త తీసుకొని ఒక సిస్టమేటిక్ వేలో ఎక్కడ పెట్టి జమ చేసి అక్కడ నుండి ఆ రోజు లిఫ్ట్ చేసి ముందు జవహర్ నగర్ డిపో పంపిస్తాం. అక్కడ అంతా క్లీనింగ్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది. డెబ్రిస్ వేరే వేరే చోట పంపిస్తాం. సో ఆ ప్లానింగ్ అన్నీ జరుగుతుంది మనకి. బట్ ఒకేసారి అన్నీ అయిపోతుంది అంట మనం చెప్పలేం. బట్ డెఫినెట్గా ఎవ్రీ బిట్ ఆఫ్ థింగ్ విల్ బి టేకెన్ అవే. నోబడి విల్ ఫేస్ ఎన్ ఇన్కన్వీనియన్స్. It will be treated properly after reaching at Jawahar Nagar. సార్, జవహర్ నగర్లో కూడా చాలా రోజుల నుంచి దానికి సంబంధించి వాళ్ళ ఆ లోకల్ ఏరియా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మీకు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లేదు గవర్నమెంట్. గవర్నమెంట్ చాలా దాని మీద చర్య తీసుకున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ పిలిచారు, బయట నుండి మనిషి వచ్చారు, అది కూడా రికమెండేషన్స్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క టైంలో కొన్ని అక్కడ జరిగిన రియాక్షన్స్ వలన, కెమికల్ ప్రాసెస్ వలన అప్పుడు వాసన వస్తుంది, ఎక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఇంకా చర్య తీసుకొని దానికి ప్లాంటేషన్ చేసి అక్కడ మిస్ట్ చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది తగ్గించడానికి ఎప్పుడు జిహెచ్ఎంసీ ప్రయత్నంలో ఉంటుంది. అక్కడ వాటర్ గురించి ఇంకా వేరే సౌకర్యం కూడా ఇస్తుంది. రైట్ సార్, రాజు అనే కాలర్ మనతో లైన్లో ఉన్నారు. రాజు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కమిషనర్ గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్, అదే మాకు ఇక్కడ రింగ్ రోడ్డుకు యువతల అంటే ఆ లంగరాజు బండ్లగూడ మధ్యలో సార్. ఓకే. ఈ బండ్లగూడలో మేము ఇట్లా గేటెడ్ కమ్యూనిటీలో మాకు ఇల్లు అంటే ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టాము. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే అపార్ట్మెంట్ వాళ్ళు మోరీ ఏమి ఫెసిలిటీ చూపించకుండా ఇక్కడ అపార్ట్మెంట్ లోపల ఆ గేటెడ్ కమ్యూనిటీ లోపలనే అంటే డ్రైనేజ్ వాటర్ అంతా విడిచిపెడుతున్నారు సార్. అయితే దానికి ఆ డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లం ఉంది. అయితే దానికి ఏమన్నా సొల్యూషన్? నాలా కనెక్షన్ లేదు. రైట్, డ్రైనేజ్ నాలా కనెక్షన్ లేదు అంటున్నారు. ఓకే, మీ సమస్య మనకి అర్థమైంది. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు, అక్కడ తక్కువ ఇల్లు ఉంది కాబట్టి మీకు పెద్ద సమస్య లేదు. బహుశా చిన్న సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడు వాళ్ళు ఏం కట్టి ఉంటారు. బట్ ఈ ఏరియాలో రాజేంద్ర నగర్ బండ్లగూడ ఏరియాలో బహుశా అక్కడ సూవేజ్ రాలేదు. దానికోసం మన ప్రయత్నంలో ఉన్నారు. త్వరలో శాంక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఈక్వా సూవేజ్ కనెక్షన్స్ అన్నీ ఎవరు చూస్తారంటే మెట్రో వాటర్ వర్క్స్. రైట్ సార్, ఇంకోటి ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ గురించి ఏం ప్రయత్నం ఉంటుంది? ఆల్రెడీ మీరు కొద్దిగా స్టార్ట్ చేశారు, తర్వాత కోర్టు జరిగితే లేదు కొద్దిగానే ఉన్న నీటిని వదులుతున్నాం అని చెప్పారు. సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. సో స్వచ్ఛ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ సంబంధించి ఏం ప్లాన్ ఉంది? అంటే హుస్సేన్ సాగర్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. దానికి ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఎట్లా జనరల్గా ప్లాస్టిక్ చెత్త ఏది ఉంటే అది తప్పకుండా తీస్తాం. ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ మీద ఈ అంటే స్వచ్ఛ హైదరాబాద్ మీద హుస్సేన్ సాగర్కి పెద్ద లింక్ లేదు. హుస్సేన్ సాగర్లో సెపరేట్గా నేను చెప్పాలంటే ఇప్పటి వరకు మన స్లూయిస్ రిపేర్స్, తర్వాత వియర్ రిపేర్ కోసం శాంక్షన్ ఇచ్చాను కొన్ని వర్క్స్. ఆ వర్క్స్ అన్నీ నడుస్తుంది, దాని మీద ఎక్కడ సమస్య లేదు. మూడోది ఒక ఈ వాటర్ అక్కడ కూకట్పల్లి నాలా నుండి వస్తుంది. అక్కడ మీరు చూస్తే ఒక పెద్ద సిల్ట్కి ఒక పెద్ద ఐలాండ్ లాగా తయారైంది. దానికి తీయడానికి కూడా నేను శాంక్షన్ ఇచ్చాను. త్వరలో ఆ పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది.
మన ఎట్లా ఆలోచన ప్రభుత్వంది ఉంది అంటే హుసేన్ సాగర్లో మంచి నీళ్ళు ఉండాలి, మీరు ఎనీబడి కెన్ సేఫ్లీ గో అండ్ స్విమ్ దేర్, ఆ లెవెల్ వాటర్ ఉండాలి. సో ఆ లెవెల్ కోసం మనం ప్రయత్నం చేస్తాను. మీరు చూశారు, ఒక ఆస్ట్రియన్ టీమ్ కూడా విజిట్ చేసింది, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో ఒక సైంటిఫిక్ వేలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈ మన దగ్గర ఉన్న హుసేన్ సాగర్ విచ్ ఈజ్ అవర్ ప్రైడ్ అండ్ హార్ట్ ఆఫ్ ది సిటీ, దానికి బాగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రైట్ సార్, ఒకటి ప్లాస్టిక్ సంబంధించి ప్రస్తావన వచ్చింది. హైదరాబాద్లో మీరు చూస్తే ఏ నాళ్ళలో కూడా అంతా మొత్తం ప్లాస్టికే వచ్చి మొత్తం జామ్ చేస్తుంటుంది. వేరే చాలా చోట్ల చూసినట్టయితే కొన్ని సిటీస్లో, ముఖ్యంగా ఈ దేవస్థానాలు లాంటి దాంట్లో ఎక్కువ క్రౌడ్ ఉండే దగ్గర కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసినారు. అక్కడంతా ఈ మామూలుగా బట్టతో కూడుకున్నటువంటి సంచులు వాడుతున్నారు. కానీ మన దగ్గర ప్లాస్టిక్ కంట్రోల్ కావట్లేదు. ఇప్పుడు ఈ ప్రణాళికలో భాగంగా ఏదైనా డైరెక్షన్ ఇచ్చి గట్టిగా ప్రజలకు మోటివేట్ చేస్తారా? ఎస్, ప్లాస్టిక్ యూసేజ్ మీద కూడా కంట్రోల్ చేయడానికి ఐడియా ఉంది. దానికి ఇంతకుముందు కూడా ప్రయత్నం జరిగింది. బట్ ఏమైంది అంటే బికాజ్ ఆఫ్ కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ సో మెనీ లొకేషన్స్, అంటే ఒక చిన్న సిటీ ఉంటే ఎక్కడ ఉన్నాయి మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇక్కడ ఎట్లా ఉందంటే టోటల్ సిటీ ఉంది, 625 కిలోమీటర్ లోపల ఎన్నో షాప్స్ ఉన్నాయి, ఎట్లా కంట్రోల్ చేయాలి? సో అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రెండు కలిసిపోతే దీని ఇంపాక్ట్ వస్తుంది. దీని మీద కూడా మన ఐడియా ఉంది. బట్ ఇమ్మీడియట్గా చేస్తే పీపుల్కి ఇబ్బంది వస్తుంది కాబట్టి వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని అన్నీ తీసుకొని దానికి ఒక సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ మధ్యకాలంలో చాలా కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తున్నారని అందరూ కూడా ఏది 50 మైక్రాన్ కంటే ఎక్కువ వాడారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యాజ్ యూజువల్ వాడుతున్నారు. మరి అంటే గవర్నమెంట్ కూడా రిలాక్స్ చేసింది కాబట్టి మేము కూడా రిలాక్స్ అవుతున్నాం అంటున్నారు. అదే అందుకే ఇప్పుడు ఈ స్వచ్ఛ హైదరాబాద్ క్యాంపెయిన్ వచ్చింది కాబట్టి దాని మీద కూడా తప్పకుండా ఫోకస్ వస్తుంది. రైట్ సార్, మనోహర్ మనతో ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. మనోహర్ గారు మాట్లాడండి కమిషనర్ గారితో. సార్ నమస్కారం, సంగప్ప గారు అండ్ సోమేష్ కుమార్ గారు. నమస్కారం సార్. సార్ మేము ఇక్కడ మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మియాపూర్ చెప్పండి మనోహర్ గారు. సార్ ఇంతవరకు ఇక్కడ మన దగ్గర ఒక్కటి కూడా సులభ కాంప్లెక్స్ లేవు సార్. యూరినల్కి బయటికి వచ్చినప్పుడు జనాలు చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది సార్. దీని గురించి మనం చాలా సార్లు కూడా చెప్పాము, ఇంతవరకు కూడా ఇక్కడ ఏం చర్యలు తీసుకోవట్లేదు సార్. మన హైటెక్ సిటీ సార్. తర్వాత మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్, ఎందుకంటే స్వచ్ఛ మోడీ గారి బాటలో నడుస్తున్నందుకు, స్వచ్ఛ భారత్ అదే విధంగా స్వచ్ఛ హైదరాబాద్ చేస్తున్నందుకు మీకు మనస్పూర్వకంగా మీకు అభినందనలు తెలుపుతున్నాను సార్. రైట్ మనోహర్ గారు, చాలా పెద్ద సమస్య చెప్పారు మీరు. చాలా ఒక ఇంపార్టెంట్ సమస్య, అంటే సిటీలో ఉన్న సులభ్ కాంప్లెక్సెస్ తక్కువ ఉంది, చాలా ఏరియాలో కవరేజ్ లేదు, ఇది నిజం. అండ్ దీని మీద మనం ప్రయత్నం మొదలుపెట్టాను. ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 50 వరకు ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ యూరినల్స్ కూడా పెట్టాను, చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు పెంచడానికి మనకి అవకాశం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఒక ఐడియా అంటే 250 టాయిలెట్స్ పెట్టడానికి కూడా ఐడియా ఉంది, త్వరలో శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే సులభంగా, ముఖ్యంగా బస్ స్టాండ్లు, తర్వాత ఈ మార్కెట్ ఏరియాలో చాలా ఎక్కువ రద్దీ ఉండే ఏరియాలో నిజంగా చాలా చోట్ల లేవు సార్. ఏం బస్ స్టాండ్ మళ్ళీ లోపలనే ఉంటుంది కానీ బయట ఉండదు, పబ్లిక్ అంతా మళ్ళీ హైదరాబాద్ ఎక్కువ పొల్యూట్ చేస్తుంది, ఇదే సమస్య. యూరినేషన్ ఒక చాలా పెద్ద సమస్య ఉంది. ఓపెన్ డెఫికేషన్ అంతా లేదు, బట్ యూరినేషన్ చాలా పెద్ద సమస్య ఉంది. సో దానికి దానికోసం ఈ 250 ఈరోజు ఎన్ని ఉన్నాయి దానికి డబుల్ చేయడానికి ప్రయత్నం ఉంది టాయిలెట్స్. రైట్ సార్, ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్కి సంబంధించి స్పెషల్ బడ్జెట్ ఎంత కేటాయించారో ఆ బడ్జెట్లో ఏ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీరు? అంటే ఒకటి అక్కడ శానిటేషన్ రిలేటెడ్ ఏది ఒక చిన్న ఇష్యూ ఉంది, డ్రైనేజ్, ఇది రోడ్ నాలా పాడైంది, దానికోసం ఒక 50 × 200 అంటే 50 × 400 ఒక 200 crore దానికి ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కోసం, పబ్లిసిటీ కోసం, ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అంతా టోటల్ ఫిక్స్ అవ్వలేదు. తర్వాత డబల్ ఒక 2 డస్ట్బిన్ కోసం చాలా ఇట్లాంటి ఐటమ్స్ శాంక్షన్ చేసి ఇవన్నీ చేయడానికి మన జిహెచ్ఎంసీ చర్య మొదలెట్టింది. అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ కొన్ని రోజుల్లో ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సీఎం కూడా, నేను కూడా వస్తాను, నేను కూడా అడాప్ట్ చేసుకుంటాను. ఎవరెవరు సీఎం తర్వాత గవర్నర్ లాంటి వాళ్ళకి ఏ ఏరియా కేటాయించారు? వాళ్ళకి నీట్గా ఉన్నటువంటి బంజారా జూబిలీస్ కేటాయించారా? అంటే సీఎం గారు ప్రతిసారి నాతో మాట్లాడినప్పుడు ఒకటే అంటారు, నాకు ఏది వర్స్ట్ ఏరియా అంటే ఎక్కడ చెదారం ఎక్కువ ఉంది అది మీరు ఇవ్వాలి. సో అకార్డింగ్లీ వీ విల్ గివ్ ఇట్. ఈరోజు రేపు ఫైనల్ అవుతుంది. రైట్ సార్, ఒకటి కమిషనర్ గారు ఇంతకుముందు మన బడ్జెట్ గురించి కూడా చెప్పారు. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ స్వచ్ఛ భారత్ సంబంధించిన బడ్జెట్ కూడా ఉంటుంది కదా, ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ కలిపి ఖర్చు చేస్తారా? దీని తర్వాత క్లీనింగ్, కేవలం క్లీనింగ్ కోసమే అంటున్నారు, తర్వాత దానికి అవసరమైనటువంటి నిర్మాణాలు కూడా చేస్తారా, కన్స్ట్రక్షన్స్? అంటే
ఇప్పుడు ఏ బడ్జెట్ మనం ఖర్చు చేస్తున్నాం, ఏ ఫండ్స్ ఖర్చు చేస్తున్నాం, జిహెచ్ఎంసీ డబ్బు. వేరే సోర్స్ నుండి ఎక్కడ ఇప్పటివరకు మనకి ఏం బడ్జెట్ లేదు, దీనికోసం ఏది రాలేదు. సో వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ ఈజ్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ. సో 2 రకాలు ఉంది. ఒకటి శానిటేషన్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏమేమి ఉంటే అది ఖర్చు చేస్తాం. అక్కడ చిన్న చిన్న సమస్య ఏది ఉంటే దీనివల్ల అక్కడ అంత చెత్త చెదారం ఎక్కువ తయారవుతుంది, అది క్లియర్ చేయడానికి పెడతాం. తర్వాత ఏది టాయిలెట్స్ ఏది ఇట్లాంటి అవసరం ఉంటే దానికోసం వాడతాం. తర్వాత ఈ వెహికల్స్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం, ట్రైనింగ్ కోసం దీంట్లో చాలా ఖర్చు అవుతుంది. దాని మీద కూడా ఖర్చు అవుతుంది. ఇంకో క్వశ్చన్ సార్, ఒక ఆఫీసర్గా మీకు అది కొద్దిగా ఇబ్బందికరమైన ప్రశ్న అయినప్పటికీ స్వచ్ఛ హైదరాబాద్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఏం చేయలేదు. ఇప్పుడు త్వరలో జిహెచ్ఎం సెలెక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం తీసుకొచ్చిందని చెప్పి కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. యాజ్ ఎ కమిషనర్ దీనికి ఏం చెప్తారు ఆన్సర్? అంటే మన ఇప్పుడు ఎన్నో కార్యక్రమం మన రెగ్యులర్ నడుస్తుంది. సో ఇట్ ఈస్ టైమింగ్ క్యాన్ ఆల్వేస్ బి క్వశ్చన్. బట్ ఇక్కడ ఉద్దేశం ఏముంది, సిటీ బాగా చేయాలి, ఇదే టైం. ఎందుకంటే మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ టైంలో మనం డిసిల్టింగ్ చేస్తాం, క్లీనింగ్ చేస్తాం. ఎస్, గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డిసిజన్ దట్ ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు క్లీన్ ది సిటీ. ఎలక్షన్స్ విల్ హ్యాపెన్ ఇన్ డిసెంబర్. ఇప్పుడు చాలా టైం ఉంది. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ది అట్లాంటి కారణం ఏం లేదు. ఇది ఒక సిటీకి బాగా చేయడానికి, ఒక ఇంటర్నేషనల్ సిటీ చేయడానికి ఎన్నో ప్రయత్నం జరుగుతుంది. మీరు చూశారు, ఒక 20,000 crore మొత్తం సిటీకి రోడ్, ఫ్లైఓవర్స్, స్కైవేస్ చేయడానికి ఇప్పుడు శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ ఎల్ఈడి లైట్స్ కోసం ఒక 500 crore ప్రాజెక్ట్ వస్తుంది. సో ఎన్నో ఇనిషియేటివ్ జరుగుతుంది. మీరు చూసి ఉంటారు, లాస్ట్ 1 yearలో ఎన్నో ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఉద్దేశం ఉంది అంటే సిటీ రియలీ బికమ్స్ ఏ వరల్డ్ క్లాస్ సిటీ. దానికోసం ఇవన్నీ జరుగుతుంది. అంటే దాన్ని ఎక్కువ నేను ఈ సబ్జెక్ట్ మీద రైట్. జనాన్ని భాగస్వామ్యం చేస్తామని మీరు అంటున్నారు, చేసి ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తాం దీని అంటున్నారు. కానీ బీజేపీ వాళ్ళు అంటున్నారు కేవలం ఇది అధికార పార్టీ వాళ్ళు, తర్వాత అధికారులకు సంబంధించిన ప్రోగ్రామ్, ఇది జనాన్ని కాదు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే అఫీషియల్స్ అండ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్కి ఇప్పటివరకు మినిస్టర్స్కి దీని మీద ఒక స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఫార్మల్ లాంచ్ ఉన్నప్పుడు ఆల్ ది ఎమ్మెల్యేస్ విల్ బి ఆనరబుల్ ఎమ్మెల్యేస్ విల్ బి ఇన్వైటెడ్. వాళ్ళకి ఇన్విటేషన్ పోతుంది. అదేవిధంగా అందరూ ఎంపీస్కి, మినిస్టర్స్కి పిలవడం జరుగుతుంది. అందరినీ భాగస్వామ్యం చేస్తామంటారు. తప్పకుండా తర్వాత వెన్ వీఆర్ ఇన్వైటింగ్, అందరికీ పిలవడానికి ఇన్వైట్ చేస్తున్నాం. లోకల్ పీపుల్కి ఇన్వైట్ చేస్తాను, ఆర్డబ్ల్యూఎస్, ఎవ్రీబడి వీఆర్ ఇన్వైటింగ్. రాజకీయ నాయకులకు సంబంధించిన విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించి చర్చ. ఒక క్వశ్చన్ అడిగాను నీకు. దినేష్ రెడ్డి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. దినేష్ రెడ్డి గారు మాట్లాడండి కమిషనర్ గారితో. Good evening, sir. Good evening. Yeah, we appreciate you for your dynamic leadership, sir. I am Dinesh from Hyderabad. Ji, చెప్పండి. Sir, my question is like any events, like be it mass events or anything, like we see lot of flex, banners and everything which is used. Ji. And that is creating lot of pollution and there is no proper way of disposal. And should we give any guidelines to this event management companies or the people who are using those? Okay. రైట్. దినేష్ రెడ్డి గారు మీ ప్రశ్న అర్థమైంది. అది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫ్లెక్సీస్ చాలా లార్జ్ స్కేల్లో రోజు ప్రింటింగ్ జరుగుతుంది. దాంట్లో చాలా ప్లాస్టిక్స్ అండ్ పొల్యూటెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని చీప్ వెరైటీ ఉంది, దానిలో చాలా ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద సమస్య ఉంది. హైకోర్టు కూడా దాని మీద చాలా సీరియస్గా సీరియస్ చేశారు. చాలాసారి మనకి ఆదేశం కూడా ఇచ్చారు. మనం అంటే జిహెచ్ఎంసీలో ఎట్లా చేస్తున్నా అంటే ఇది ఒక సోషల్ ఈవెంట్ ఉంది, ఒక పొలిటికల్ ఈవెంట్ ఉంది, అందరు పెడతారు. బట్ వాట్ వీ ట్రై టు డూ ఈజ్ ఇమీడియట్గా ఎక్కడ ఇట్లా పెట్టినప్పుడు ఈరోజు ఫంక్షన్ ఉంది, ఈరోజు అలౌ చేస్తాం, రేపు తీసేస్తాం. బట్ ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అండ్ టైమ్ గెటింగ్ వేస్టెడ్. డిస్పోజల్కి కూడా ఇప్పటివరకు సరిగా సిస్టమ్ రాలేదు. బహుశా ఇప్పుడు వెన్ వీ గెట్ ఇన్ టు దీస్, ఇప్పుడు పవర్ ప్రొడక్షన్కి ఫ్రమ్ వేస్ట్ వెళ్ళినప్పుడు బహుశా ఇది మనకి ఎక్కువ పనికి వస్తుంది. హైకోర్టు మిమ్మల్ని పదే పదే అడుగుతుంది కానీ మీరు ఎప్పుడు దానికి హైకోర్టు ఆదేశించే మీరు స్పందించినటువంటి పరిస్థితి కనిపించలేదు జిహెచ్ఎంసీ. అంటే జిహెచ్ఎంసీ ఎట్లా ఉందంటే వాళ్ళు పెడతారు, మనం కొద్దిగా రీజనబుల్ అండ్ ప్రాక్టికల్ కూడా ఉండాలి. సపోజ్ అంటే టోటల్ బ్యాన్ చేస్తే ఈజ్ ఇట్ ప్రాక్టికలీ ఫీజిబుల్, క్యాన్ వి అన్నీ ఆప్ చేయగలుగుతాం. సో వాళ్ళు ఒక ఫంక్షన్ ఉంది, ఒక రోజు పెట్టండి,
నెక్స్ట్ తీయాలి. ఇంకా మనం వేరే సిటీస్లో ఎట్లా ఉంది కూడా ఆలోచన చేశాను, అక్కడ నుండి డీటెయిల్స్ కూడా తెప్పించాను. ఒక పద్ధతి పెట్టి దీనికి కరెక్ట్ చేయడానికి కూడా ఐడియాస్ ఉన్నాయి. ఆల్రెడీ 2-3 డ్రాఫ్ట్ కూడా చేశాను. కొన్ని రోజుల్లో ఒక ఫైనల్ స్థాయికి తీసుకొని వస్తాం. బట్ దీనిలో అందరు పొలిటికల్ పార్టీస్ ఎవరు విమర్శిస్తారు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక కామన్ అంటే ఒక గైడ్ లైన్ లాగా తయారు చేసి మన ఈ సిటీ మనది, దీనికి బాగా చేయడం మన బాధ్యత, లెటర్స్ అగ్రీ టు దీస్ గైడ్ లైన్స్. అట్లా ఉంటే ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ లాగా ఉంటే ఇంకా ఈజీగా బెటర్గా మనం చేయగలుగుతాం. రైట్ సార్, చివరి కాలంలో ఒకరు ప్రసాద్ మల్కాజ్గిరి నుంచి ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి కమిషనర్ గారితో. సార్ కమిషనర్ నమస్తే అండి. నమస్తే సార్, మై నేమ్ ఇస్ ప్రసాద్ ఫ్రమ్ మల్కాజ్గిరి. ద క్యాంపెయిన్ విచ్ యూ హావ్ స్టార్టెడ్ ఇస్ వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. అయితే మై క్వశ్చన్ ఇస్, బిఫోర్ యూ స్టార్ట్ ది క్యాంపెయిన్, ఈ కమ్యూనిటీ హాల్స్ ఏదైతే కాలనీస్ లో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో, కాలనీ ప్రెసిడెంట్స్ ఉన్నాయో, వాళ్ళతో ఏమైనా మీరు మీటింగ్ ఏర్పాటు చేసి సో దట్ వాళ్ళు దే కెన్ టేక్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ టు ద కాలనీస్ మచ్ మోర్ రాదర్ దాన్ అధికారులు వచ్చి చేయడం కంటే, if you can arrange a meeting or something like that with the colony presidents in the community halls, that will be great Yes. measure. And I have another question, sir. మన BPS గురించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి పేపర్ లో వింటున్నాము. ఎనీ న్యూస్ రిగార్డింగ్ ఏంటండి అది? BPS బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ గురించి పేపర్ లో వస్తుందని చెప్పి 2-3 వార్తలు వచ్చాయి. దాని గురించి కూడా సార్ క్లారిఫై చేస్తే సరే, ఇష్యూ టైం అది కాదు, ఆయనే కానీ చెప్తారు. అంటే ప్రసాద్ గారు ఒక మంచి సలహా ఇచ్చారు. లోకల్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అక్కడ ప్రతి చోట మీటింగ్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా మీ సలహా ఆల్రెడీ పాటించడం స్టార్ట్ అయింది. ప్రతి డీసీకి అక్కడ ఉన్న టీమ్స్కి ఇప్పుడు రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ తర్వాత దే విల్ గో బ్యాక్ టు దేర్ ఏరియాస్. అక్కడ ఒక్కొక్క టీమ్కి 400 టీమ్స్ ఇంటూ 7-8 కాలనీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ వెళ్ళి మీరు చెప్పింది RWS కమిటీ ద్వారా వాళ్ళందరికీ పిలిచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికోసం ప్యాంప్లెట్స్, లీఫ్లెట్, టెలివిజన్లో అన్ని చోట ఒక క్యాంపెయిన్, పెద్ద క్యాంపెయిన్ తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ మేక్ ఏ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్. రైట్ సార్, చివరికి 2-3 ప్రశ్నలు ఉన్నాయి కూడా. హైదరాబాద్లో ఈ కిరాయి మీతో ఉన్నట్టయితే భవిష్యత్తులో మీకు లాంగ్ లైఫ్లో కట్టుకోకపోతే మీకు ఇల్లు ఇచ్చేస్తామన్నారు. దానికి సంబంధించి GHMC దాన్ని ప్లాన్ చేసిందా, ఊరికే ముందు ప్రకటన చేసిందా? అంటే అది అంటే మన డిస్కషన్స్ ఒక్కసారి స్టార్ట్ అవుతుంది, అదే ఒక రోజు ప్లాన్గా తయారవుతుంది. ముందు మనం ఇట్లాంటివి చేస్తాము మనం అనుకున్నాను. సీఎం గారితో డిస్కస్ చేశాను, మినిస్టర్తో డిస్కస్ చేశాను. గవర్నమెంట్ రెడీగా ఉందా? గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఈజ్ లుకింగ్ అట్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ప్రసాద్ గారు ఫ్రమ్ మల్కాజిగిరి BPS గురించి అడిగారు. ఎస్, గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ ఆ డేటు ఎప్పుడు లాంచ్ చేయాలి, దట్ ఈస్ ది ఇష్యూ. సో ఒక BPS స్కీమ్ తప్పకుండా రావచ్చు. సీఎం గారు ఈజ్ కన్సిడరింగ్ దట్. అదేవిధంగా ఇప్పుడు ఎవరు ఊహించలేదు దట్ హైదరాబాద్లో పువర్ పీపుల్ కోసం 6-story బిల్డింగ్ విత్ లిఫ్ట్ వస్తుంది. ఈరోజు ఒక రియాలిటీగా తయారవుతుంది. 2 lakh houses ఇన్ GHMC ఏరియా ఫర్ పువర్ పీపుల్ విత్ లిఫ్ట్స్ అట్ 6-story బిల్డింగ్ మంచిగా తయారవుతుంది. అదేవిధంగా ఒక డిస్కషన్ జరుగుతుంది దట్ చాలామంది ఉన్నారు ఎక్కడ అద్దెల్లో ఉంటారు, వాళ్ళు ఒక 5,000, 4,000, 6,000 డిపెండింగ్ అపాన్ దేర్ ఏరియా అండ్ స్టేటస్ రెంట్ పే చేస్తారు. ఒక స్కీమ్ తీసుకొని రావచ్చు. బై దట్ స్కీమ్ ఎవ్రీబడి వాళ్ళు ఒక దానికి లీజ్ టైప్ ఆఫ్ స్కీమ్ తీసుకొని రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆలోచన ఉంది. ఓకే, ఈ బిల్డింగ్స్ కోసం స్థలాలు ఏమైనా GHMC గుర్తించిందా? ఏ ఏరియాలో కట్టాలన్నట్టు ఒక ఆలోచన ముందుకు అంటే కొన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ల్యాండ్ ఉన్నాయి, ఆ ఏరియాలో ఖాళీగా ఉన్నాయి, దాని మీద ముందు మొదలు పెడతాం. రైట్ సార్, వీటితో పాటు అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నారు. అంటే ఇవి కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ అండ్ దిస్ 2 lakh houses are going to be same. The 2 lakh houses are double bedroom houses for the poor. సో దాని మీద ఆల్రెడీ మీరు చూసారు, ఒక కాలనీ ఆల్మోస్ట్ తయారైపోయింది, ఇంకా కొత్త కాలనీస్ కూడా రెడీ అవుతుంది. సో కొన్ని ఇంకా శాంక్షన్ వచ్చింది. సో ఇట్లా ఒక పద్ధతి ప్రకారం ఒకేసారి అవదు, బట్ తప్పకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా ఎవరు రోడ్డు మీద ఎక్కడ నిద్రపోకుండా ఉండాలి. వాళ్ళు ఒక హ్యాపీగా ఒక
మర్యాదతో ఒక ఇంట్లో ఉండొచ్చు ఆ ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఐడియాస్ కాలనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, సీఎం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అది పైలట్ ప్రాజెక్ట్గా. అట్లాంటివి నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అప్పుడు చేసిన తర్వాత వెయిట్ చేస్తారా? ప్రభుత్వంకి అది ఇంకా కొన్ని లిస్ట్, ఒక 40 లిస్ట్ పంపడం జరిగింది. దాంట్లో కూడా రెస్పాన్స్ ఉంది, త్వరలో శాంక్షన్ వస్తుంది. ఫైనల్గా చెప్పండి సార్, జనాన్ని ఎట్లా ఇన్వాల్వ్ కమ్మంటారు ఈ స్వచ్ఛ హైదరాబాద్లో? వాళ్ళకి మీరేం సూచన ఇస్తారు చివరిగా చెప్పండి. అంటే మీ దగ్గర జిహెచ్ఎంసి అఫీషియల్స్ టీమ్, వేరే డిపార్ట్మెంట్ టీం వస్తుంది. దాంట్లో వాళ్ళ మాట వినండి, వాళ్ళు చెప్పిన సలహా సూచన తీసుకోండి. ఒకటి, చెత్త ఎక్కడ ఇష్టం ఉంటే పెట్టకూడదు. రెండోది, మీ ఇంట్లో వచ్చి ఏది చెత్త ఉంటే దానికి డ్రై అండ్ వెట్గా సెగ్రిగేట్ చేయండి. మూడోది, దీని మీద వేరే వాళ్ళకి అవగాహన కూడా క్రియేట్ చేయండి. ఇది 3 పని. అదేవిధంగా చాలామంది చెత్తకి నాలాలో ఎక్కడ పెట్టేస్తారు, అది చేయకూడదు. ఈ 4 పని మనం చేస్తే సిటీ చాలా వరకు క్లీన్ అవుతుంది. అండ్ మన అందరు కలిసికట్టుగా ఉంటే ఈ హైదరాబాద్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ నీట్ సిటీ. ప్లాంటేషన్ గురించి కూడా ఒక మాట చెప్పారు ఇంతకుముందు. ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా పెట్టుకుంటామనే వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో లింక్ పెట్టి ఇస్తారా? ఎట్లా చేస్తారు? మొక్కల పెంపకం ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు హైదరాబాద్లో? అంటే హైదరాబాద్లో మనం చాలా ఏరియా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ప్లాంటేషన్ నెక్స్ట్ 3 yearsలో 3 crore చేయడానికి ఆలోచన ఉంది. ఈ సంవత్సరం కనీసం ఒక 50 లక్ష చేస్తాం. 10 లక్ష వరకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఎవరు ముందుకు వస్తే నా ఇంట్లో 2 మొక్క ఇవ్వండి, నేను పెడతాం, ఫ్రీగా ఇవ్వండి, తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. లైవ్ షోలో పాల్గొని స్వచ్ఛ హైదరాబాద్ గురించి జనాలకి, ప్రజలకు అవగాహన కల్పించుకుని ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. నెక్స్ట్ కార్యక్రమం కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.